ఓం గంగాణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవ సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమితో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మిథున రాశి జాతకులకి 2026 సంవత్సరం ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి, అదృష్ట యోగం కలిసి రావాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఎటువంటి వ్యాపారంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు రాహు బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా మిథున రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా యోగకారకుడుగా ఈ యొక్క ధనయోగ కారకుడుగా చెప్పడం జరుగుతుంది. యోగకారంగా మారబోతున్నారు. శనీశ్వరుడు అనుగ్రహం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఉంటుంది. మరియు ధనస్థానంతో బృహస్పతి సంచారం మేరకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి మంచి పేరు లభించడానికి గుడ్ విల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది. ధార్మికమైన జీవితం ధర్మబద్ధమైన జీవితం జీవించే వాళ్ళకంతా కూడా లాభాలు గణిస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా ఆచరించాలి మిథున రాశి జాతకులు శనగలు దానం చేసుకుంటూ ఉండాలి బ్రాహ్మణకంతా కూడా. మరియు కొబ్బర్లు కూడా దానం చేసుకుంటడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సప్తమాధిపతి పంచమాధిపతి నవమాధిపతి యోగకరంగా ఉండాలి మీకంతా కూడా. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడు బృహస్పతి శుక్రుడికి మరియు రవి భగవానుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దానాది కార్యక్రమాలు చేయడం వల్ల
రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా పౌర్ణమి వేళల్లో చేయడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులంతా కూడా మాతంగేశ్వరి దేవికి ప్రీతికరంగా మీరు పూజ చేయించడం వల్ల, హోమాది కార్యక్రమాలు మూలమంత్ర జపాలు ఆచరించడం వల్ల ధనయోగాలు విశేషంగా రాజ్య ప్రాప్తి లభించడానికి, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక పొలిటికల్గా మంచి స్థానం లభిస్తుంది అనుకునే వాళ్ళకి కూడా ఈ యొక్క జూన్ నుంచి ఆగస్టు లోపల మీకంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి, ధనయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే మిథున రాశి జాతకులు ఉన్నారో మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం కలిసి వస్తుంది. ధనలాభాలు కలిసి రావడానికి, ఉన్నతమైన పదవి లభించడానికి, మంచి కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ మూలమంత్ర జపాలు, హోమాలు ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతంలో మీరంతా కూడా ఆ వృక్షరాజానికి ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు, 54 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం, ఆవనేతో దీపారాధన చేయడం వల్ల, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల, అఖండ దీపారాధన వెలిగించి అక్కడంతా కూడా దత్తాత్రేయ స్వామి ప్రీతికరంగా అష్టోత్తర శతనామ పూజ అంతా కూడా ఆచరించడం, దత్తాత్రేయ స్వరూపంగా వృక్షరాజన్ అంతా కూడా పూజ చేయడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తుంది. మహాలక్ష్మి అష్టకాన్ని కానీ, మహాలక్ష్మి సహస్రనామార్చన కానీ ఆ వృక్షరాజం దగ్గర చేసుకోవడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. చిమ్మిలిని నివేదన చేయాలి అంటే నువ్వులు, బెల్లం కలిపిన నివేదన అంతా కూడా చేయడం వల్ల, మధురమైన పదార్థం నివేదించడం వల్ల, తేనెని నివేదన చేయడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. ఆ యొక్క ప్రసాదం అంతా కూడా అక్కడ ఉండే చీమలకంతా కూడా ఆహారంగా భూతదయలాగా పెట్టడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. అప్పుల వాదన నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. ప్రత్యేకంగా కూడా గోమాత పూజకు అంతా కూడా చేసుకోవడం వల్ల మీరంతా కూడా ధనయోగం కలిసి వస్తుంది. సువాసిని అర్చన విధానం చేయించడం వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శాంతి హోమాది కార్యక్రమంలో జన్మజాతకం ప్రకారంగా మీకంతా కూడా శనీశ్వరుడికి, రాహుకి, బృహస్పతికి, అంగారకుడికి, బుధ భగవానుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీ రాశి వాళ్ళకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది. మహావిష్ణు ఆరాధన, లక్ష్మీనారాయణ ఆరాధన చేయాలి. విశేషంగా ఎవరైతే గనక ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారో మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది. మంచి కీర్తి గణిస్తారు. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి, మంచి పేరు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్టి యోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టి యోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీద వాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది. ధనయోగం సిద్ధిస్తుంది. అదృష్టి యోగం కలిసి వస్తుంది. మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపారస్థంలో కానీ, మీ గృహంలో కానీ, దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల
విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత